రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు రాబట్టేలా పార్లమెంటు సమావేశాల్లో ప్రశ్నించేందుకు కాంగ్రెస్ ఎంపీలు సమాయత్తమయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి 22,782 కోట్ల గ్రాంట్లు వస్తాయని బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేయగా ఇప్పటి వరకు అందులో 10% కూడా రాలేదని అధికారులు చెబుతున్నారు. మెట్రో రైలు విస్తరణ, మూసీ పునరుజ్జీవం, RRR, ఫ్యూచర్ సిటీ, పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు నిధులపై కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలు ఓ నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వేసి అధికారికంగా మంత్రుల నుంచి సమాధానాలు రాబట్టాలని యోచిస్తున్నట్లు పలువురు ఎంపీలు తెలిపారు. కొన్ని కేంద్ర మంత్రిత్వ శాఖల్లో నిర్లక్ష్యం వల్ల కూడా నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతోందని ఓ కాంగ్రెస్ ఎంపీ పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రశ్నించడమే కాకుండా ఎంపీలు బృందాలుగా కేంద్ర మంత్రుల్ని కలిసి పెండింగ్ అంశాలను వివరించాలని సూచించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యమైన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని, వాటి వివరాల్ని ఇప్పటికే ఎంపీలకు ఇచ్చామని, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత మరోసారి వాటిపై అప్రమత్తం చేస్తామని ఆయన పేర్కొన్నారు.